ఎన్నికల సందర్భంలో చేరికలు భారీ ఎత్తున వచ్చేస్తున్నాయి అని ప్రచారం చేసుకోవడం అన్నటువంటిది సహజం. కాకపోతే ఆ చేరికలలో ఒక ఫేసులు చూస్తారు. ఇప్పుడు క్రిందటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి ఉండవల్లి శ్రీదేవినో, లేకపోతే మేకపాటో, ఆనమ్మో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన కోటన్ రెడ్డో, ఇట్లాంటి వాళ్ళు వచ్చారంటే ఒక స్టేజ్ ఉంది, స్ట్రేచర్ ఉన్నట్టు. వాళ్ళని చంద్రబాబు చేర్చుకున్నారనే దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు ఆల్రెడీ చేరినోళ్ళు మళ్ళీ నిన్న చేరుతున్నారు శ్రీదేవిను మేకపాటి అన్నటువంటి ప్రచారం జరిగింది. అది పక్కన పెడితే నిన్న చేరింది ఏదో భారీగా ప్రచారం చేసి భారీ చేరికలు అంటే ఎవరయ్యా అంటే ఫైనల్గా ఏలూరు అసెంబ్లీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరారని. ఎవరో వాళ్ళ పేర్లు కూడా పెద్దగా జనానికి తెలియనటువంటిది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమం కదిరికి చెందిన సుమారు 200 కుటుంబాల వాళ్ళు పార్టీ కండువా కప్పుకున్నారట. ఏందో ఈ కుటుంబాల లెక్క చంద్రబాబు స్థాయిలో 200 కుటుంబాలకు కండవాలేసి కప్పే స్థాయికి దిగినట్ట అర్థం కావట్లా. ఏలూరుకు చెందిన మాజీ మంత్రి మరదాని రంగారావు, ఆయన అనుచరులు, మద్దతుదారులు అంతవరకు బాగానే ఉంది, ఆయన మాజీ మంత్రిగా చేశారు కాబట్టి తీసుకున్నారని. కానీ ఆటో యూనియన్ నేత లీలాకృష్ణ తత్తులు తెలుగుదేశం పార్టీలో చేరారంట. ఇది బాబు తీసుకొచ్చుకుంటుంది. భారీగా తరలి వస్తున్నారంటే ఏదో బడా నాయకులు ఏ మంత్రుల్లో వస్తున్నారనుకుంటే ఒక్క మాజీ మంత్రి, మిగతాదంతా కూడా ఇది.